ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో ఆర్థిక శాఖ కార్యాలయానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. ఇక కాసేపట్లో రాష్ట్రపతి భవన్ కు ఆమె వెళ్లనున్నారు. ఇవాళ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈసారి బడ్జెట్లో పలు రంగాల పన్నులను తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయంత్రం ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ఎన్డీఏ సర్కార్ తీసుకొస్తుంది. ఆదాయపు పన్ను స్లాబ్లను 6 నుంచి 3కు కుదించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ మనీషా, మొత్తానికి కేంద్ర బడ్జెట్ ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఆమె ఒక రికార్డును కూడా సొంతం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె 8వసారి ఈ బడ్జెట్ ని పార్లమెంట్ లో ఆమె ప్రవేశపెట్టున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ మీద సామాన్యులు, మధ్యతరగతి ప్రజలతో పాటు వేతన జీవి అనేక ఆశలు పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈసారైనా సరే ఆదాయ పన్ను పైన భారీ ఊరట కలిగిస్తారేమో అనేసి వేతన జీవులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వార్షిక ఆదాయం 15 లక్షల వరకు సంపాదిస్తున్న వారు తమకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే 15 లక్షల తర్వాత సంపాదించే ఆదాయం వచ్చేటటువంటి వాళ్ళు దాదాపు 30% వరకు కూడా ట్యాక్సులు చెల్లించాలని చెప్పేసి గతంలో వచ్చినటువంటి బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దాంతో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 75,000 నుంచి 1,00,000 పెంచడంతో కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు అంచనా కూడా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు సెక్షన్ 87A కింద రాయితీని 10 లక్షలకు పెంచవచ్చని చెప్పేసి ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఇవాళ జరిగేటటువంటి బడ్జెట్ లో రాష్ట్రాలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రాలకు సంబంధించి నిధుల కేటాయింపు భారీగా ఉండవచ్చు అనేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ బడ్జెట్ కి సంబంధించి భారీ ఎత్తున ఆశలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి బడ్జెట్ గా చూసినట్లయితే ఈ బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయిస్తారేమో అనేది అనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పటికే ఆ రైల్వే ప్రాజెక్టులకి మోక్షం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, దీంతో పాటు PMUY కింద మంజూరు చేసే గృహాల సంఖ్య రెట్టింపు చేయాలని చెప్పేసి, విద్యాభివృద్ధికి వీలుగా ఉండే విధంగా సమగ్ర శిక్ష కింద నిధులు కేటాయింపులు జరగాలని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి డిమాండ్లు వినిపిస్తూ ఉంది. మరోపక్క ఎస్పెషల్లీ బంగారం రేట్లు ఇటీవల కాలంలో పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో బంగారం పైన 6% కస్టమ్స్ డ్యూటీ ఉంది. అయితే గత బడ్జెట్ లో దాన్ని 15% నుంచి 8%కి పన్ను మినహాయించి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈసారి బడ్జెట్ లో పన్ను పెంచుతారనేసి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున కేంద్రం ఇచ్చినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపుల మీద ఆశ అయితే పెట్టుకున్నారు. ఎస్పెషల్లీ పోలవరంకి నిధులు కావచ్చు, అమరావతికి అదనపు నిధులు కావచ్చు. అంతేకాకుండా దీంతో పాటు వెనుకబడిన జిల్లాలకు సంబంధించేటటువంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అటువంటి అంశం ఏదైతే ఉందో వీటన్నిటి మీద కూడా భారీ ఎత్తున ఆశలైతే పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఆ బడ్జెట్ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఉత్కంఠ రేపే విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే భారీ ఎత్తున బడ్జెట్ కి సంబంధించినటువంటి అంచనాలు కూడా పెంచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు ఎస్పెషల్లీ పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించేందుకు అవసరమైనటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో ఇది 2025 వరకు కొనసాగించాలని మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి కూడా భారీగా కేటాయింపులు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. మరోపక్క
ప్రతి రైతు కుటుంబానికి ఎస్పెషల్లీ ఇక్కడ వ్యవసాయం రైతులకి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ అనేటువంటి ఒక నిధిని ప్రవేశపెట్టారు. ఏడాదికి 6,000 రూపాయల లెక్కన 3 విడతల్లో అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ 3 విడతల్లో క్వార్టర్కి 2,000 లెక్కన. అయితే తాజా బడ్జెట్ లో దీన్ని కూడా కేటాయింపులు పెరిగేటువంటి అవకాశాలు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంతేకాకుండా తెలంగాణ కావచ్చు, రైతు భరోసా అని చెప్పేసి, అలాగే రైతు బంధు అని చెప్పేసి ఇలా పథకాలని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చేటటువంటి 6,000తో పాటు రాష్ట్రం అదనపు నిధులను జోడించి వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో వీటిని అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు 6,000 ఇస్తున్నటువంటి దాన్ని మరింత పెంచితే దానివల్ల రాష్ట్రాలు ఇచ్చినటువంటి హామీలకు అది కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో 6,000 రూపాయలు ఇస్తే 14,000 ఆంధ్రప్రదేశ్ మీద బడ్డన పడేటువంటి అవకాశం ఉన్నాయి. అదే 6,000ని 12,000గా చేసినట్లయితే ఖచ్చితంగా 8,000 రూపాయలు మాత్రమే బడ్డన పడేటువంటి ఛాన్సెస్ ఉంది. దీంతో సూపర్ 6 పథకాలు కూడా అమలు చేసినటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా యోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ కావచ్చు, జల్ జీవన్ మిషన్, అలాగే పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాలు కూడా బడ్జెట్ లో కేటాయింపులు భారీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మరోపక్క పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో 2018లో ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కు భారీ ఎత్తున దాదాపు 12 కోట్ల మంది పేద కుటుంబాలకు ఈ బీమా కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అయితే కరోనా తర్వాత దీంట్లో 50 కోట్ల వరకు కూడా భారీ ఎత్తున ఆయుష్మాన్ భారత్ లో వచ్చినటువంటి పరిస్థితి. అలాగే పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల మంది గ్రామీణ పేదలకు సొంత ఇల్లు నిర్మించినట్టు కేంద్రం లెక్కలు చెప్తుంది. మరోపక్క రెండో దశలో అంటే ఇప్పటి వరకు మొదటి దశ అయింది, ఇక రెండో దశలో పట్టణ ప్రాంతాలకు సంబంధించి 1 కోటి మంది పేదలు మధ్యతరగతి వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తారని చెప్పేసి గత ఎన్నికల సందర్భంగా కేంద్రం చెప్తుంది. అయితే దీనికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారో అని చెప్పేసి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి ప్రతికూల ఆశలు పెట్టుకున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ పన్నులకు సంబంధించినటువంటి విషయంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి. ఎందుకంటే గతంలో అంటే 2020లో ఆదాయ పన్ను విషయానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు కేంద్రంలో. అప్పుడు 2 అదనపు స్లాబులతో మొత్తం 5 కొత్త ప్రధాన స్లాబులను గతంలో ప్రవేశపెట్టారు. అందులో 0%, 5%, 12%, 18%, అలాగే 28% స్లాబులతో పాటు అదనంగా 3 అలాగే 0.25 స్లాబులు కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి. అయితే ఈ స్లాబ్స్ వల్ల హేతుబద్ధంగా జరిగినట్లయితే వేతన జీవులకు ఊరట కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అది ఎంత వరకు ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపన్సేషన్ సెస్ గడువుని పెంచడంతో వ్యాపారులకు, వినియోగదారులకు ఏ విధంగా అయితే పన్ను భారాన్ని తగ్గించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారో అదే విధంగా ఈ స్లాబులకు సంబంధించి దానికి క్రమబద్ధీకరించినా లేకపోతే హేతుబద్ధీకరించినా దాని వల్ల వచ్చేటటువంటి ఉపశమనం వేతన జీవుల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ కి సంబంధించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వికసిత్ భారత్ అనేటటువంటి నినాదంతో ఇప్పుడు ముందుకెళ్తూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే అనేక సంస్థలు అలాగే పథకాల కొనసాగించడంతో పాటు కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలు తీసుకొని బడ్జెట్ ని